చరిత్ర ఒక్కసారి తిరగేస్తే ఎంతోమంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయిన అనేక దృష్టాంతాలు మనకు కనబడతాయి. పాలనలో వివక్ష, తీవ్రమైన అణిచివేత, ఒక రకమైనటువంటి నిర్బంధకాండ, ఇవన్నీ నియంతల లక్షణాలు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు, లేదా అంతకుముందు రజాకార్ల ఉద్యమాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నప్పుడు, పేద బడుగు బలహీన వర్గాలు, వాళ్ళ దగ్గర తుపాకులు లేవు, కత్తులు లేవు, కటారులు లేవు, అయినప్పటికీ సామాన్య కూలీ జనం కూడా దండుగా కదిలి వచ్చి నాజీలను మించిన ప్రభుత్వాలను, నియంతలను కూలదూసినటువంటి చరిత్ర మనకు తెలుసు. ఎందుకు ఇంతగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నామంటే, ఎప్పుడైనా అణిచివేత తిరుగుబాటుకు శ్రీకారం చుడుతుంది. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు తప్పకుండా వస్తుంది. కాకపోతే అది 6 నెలలు పట్టచ్చు, ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పట్టచ్చు. కానీ తీవ్రమైనటువంటి తిరుగుబాటు మాత్రం ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, నాయకులు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వారు ప్రజలందరినీ సమదృష్టితో సమన్యాయం అందించి పాలన సాగిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ప్రజల్ని వివక్షపూరిత ధోరణిలో రెచ్చగొట్టి కొన్ని వర్గాలను పూర్తిగా వివక్షతో వారిని అణిచివేసే దిశగా పాలన సాగితే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటు రావటం ఖాయం. అవును, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తమ కార్యకర్తలతో మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీకి, కేడర్కి లేదా కార్యకర్తలకి ఎవరికి కూడా ఇసుమంత సాయం చెయ్యము, పూర్తిగా వాళ్ళని దూరం పెడతాం, వాళ్ళకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూర్చడానికి అసలు వీలే లేదు అని హుకుం జారీ చేశారు. పైగా ఇది ఒక విధంగా తమ వర్గాలని రెచ్చగొట్టినట్టుగానే భావించాలి. అంటే రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ పైన దాడులు పెరగచ్చు, హింస పెరగచ్చు, ఒత్తిడి పెరగచ్చు. వీటన్నిటినీ ఉపేక్షిస్తాం, చూసి చూడనట్టుగా పోతాం. వైఎస్ఆర్సీపీ అణిచివేతే లక్ష్యమని మాట కూడా వాడారు. సో ఇంత తీవ్రమైనటువంటి భాష, ఇంత పరుషమైనటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఇవి జనరల్గా నియంతల పాలనలోనే ఇలాంటివి కనిపిస్తాయి. ఎందుకని ఇంతగా ఆయన మాట్లాడుతున్నారంటే, వైఎస్ఆర్సీపీ పూర్తిగా కనుమరుగైపోవాలి, తుడిచిపెట్టుకుపోవాలన్న ధోరణి ఆయన స్పష్టంగానే చెప్పారు, నేరుగానే మాట్లాడారు. అయితే ఈ రకమైన పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి, ఎలాంటి విపరిణామాలు సమాజంలో పెరిగేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది. 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటేశారు. వారందరూ వివక్షకు గురైతే, రాష్ట్రంలో ఉన్నటువంటి 40% ప్రజలు వివక్షకు గురైతే తిరుగుబాటు రాదా? తప్పకుండా వస్తుంది. 40% ప్రజల వాళ్ళు పన్నులు కట్టట్లేదా? వాళ్ళు ట్యాక్స్లు కడుతున్నారు కదా. వాళ్ళ పన్నులతో ఖజానా నింపుకుంటున్నటువంటి ప్రభుత్వం వారికి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరకూడదు అని మాట్లాడటం వెనుక ఎంతటి కుట్ర కూడా ఉంది, కుతంత్రం ఉంది. ఇక్కడే ఈ వివక్ష పూరిత రాజకీయాలను చూసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఒక అలజడి, ఆందోళన, ఇలాంటి వ్యాఖ్యలకే శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. ఇలాంటి వ్యాఖ్యల వల్లే శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. నిజమే, వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులపైన, అభిమానులపైన, కార్యకర్తలపైన
పూర్తిగా దమనకాండ సాగుతుంది. పూర్తిగా ఏరివేస్తున్నారు, వాళ్ళందరినీ ఒత్తిడి తీసుకొస్తున్నారు, లొంగిపోమ్మంటున్నారు, తమ పార్టీలోకి రమ్మని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సాక్షాత్తు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావడము, లేదా ఏ తెలుగుదేశము, జనసేన, మిగతా పార్టీల్లో తలదాచుకోవడము తాత్కాలికంగా అయినా, లేదా వారికి లొంగిపోని పరిస్థితుల్లో ఇబ్బందులకు సిద్ధపడటమో చేయాలి. అనేక రకాల వివక్ష, ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వారంతా. కానీ ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో నాయకుడైన వ్యక్తి ఏ పార్టీ అయితే వివక్షకు గురవుతుందో, ఏ పార్టీ అయితే దమనకాండకు గురవుతుందో, ఏ పార్టీ అయితే అణిచివేతకు గురవుతుందో ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు సరిగా స్పందించకపోతే నిజంగానే పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఇది గుర్తించాల్సినటువంటి విషయం. అంతా దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఏమీ చూసుకోడు, ఏ దేవుడు చూసుకోడు. మీ రాముడు చూసుకోడు, కృష్ణుడు చూసుకోడు, అల్లా చూసుకోడు, క్రీస్తు చూసుకోడు. ఎవరు చూసుకోవడానికి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు అవసరం. నిష్క్రియాప్రత్వం చూసినప్పుడు అది అసమర్థతగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు చూసుకుంటాడనో, లేకపోతే అతి మంచితనమో, లేకపోతే ప్రజాస్వామ్యమో ఇవన్నీ పనికిరావు. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చిన తర్వాత పూర్తిగా అసలు వైసీపీని తుడిచిపెట్టడానికి మేము వాళ్ళని పూర్తిగా వెలేస్తున్నామని చెప్పిన తర్వాత, వెలికి గురైన తర్వాత ఇప్పటికి కూడా మీరు కార్యకర్తల పక్షాన, ప్రజల పక్షాన మరి నిరసనోద్యమాలకు శ్రీకారం చుట్టకపోతే ఖచ్చితంగా నాయకుడి వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది. ఎస్, ఇలాంటి ఒక వ్యాఖ్య అది జగన్మోహన్ రెడ్డి చేసుంటే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోర్టుల తలుపులు తట్టేవాళ్ళు, ఎంతమంది కోర్టులకు వెళ్ళి కేసులు వేసేవాళ్ళు. మరి వైసీపీ ఏం చేస్తుంది? దానిపైన కనీసం కోర్టులో అయినా సవాల్ చేయాలి కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను అందరినీ సమదృష్టితో చూస్తాను, సమన్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇవాళ మేము వాళ్ళకి ఏ రకంగానూ సహకరించాం, వాళ్ళని వెలేస్తున్నామని చెప్పడం ఎంత మేరకు న్యాయం, ఏ మేరకు సమంజసం? సో దీన్ని మరి కోర్టులో సవాల్ చేయాలి కదా. అసలు ఆయన పదవి పోయేటువంటి ప్రమాదం ఉంది ఇటువంటివి కనుక రుజువైతే. సో వైఎస్ఆర్సీపీ కూడా ఈ దమనకాండను ఎదుర్కోవడంలో ఒకంత అలసత్వం ప్రదర్శిస్తోందా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే గ్రామాల్లో చాలా ఒత్తిళ్లు పెడుతున్నారు. అనేక గ్రామాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా దేవుడు చూసుకుంటాడంటే, సరే దేవుడు మీరు చూసుకుంటే మీరు కూడా దేవుడిని చూసుకోండి, మీరు దేవుడు చూసుకోండి ఒకరినొకరు, మేమంతా ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతామనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రజల్లో ఒకవేళ తిరుగుబాటు వచ్చిన, నిన్న గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ అన్నారు, అంతర్యుద్ధం వస్తుంది ప్రజల్లో అన్నారు. ఇదే అంతర్యుద్ధం, తిరుగుబాటు. ఎందుకంటే ఎప్పుడైతే అణిచివేత పెరిగిపోతుందో తప్పకుండా తిరుగుబాటు వస్తుంది, అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. ఇంత ఒత్తిడి, ఇంత దమనకాండ సాగుతున్నప్పుడు ఖచ్చితంగా అంతర్యుద్ధం వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేదా అధినేత కానీ ఎందుకు ఇలాంటి పరిస్థితుల్ని తీవ్రంగా తీసుకోవడం లేదు, స్పందించడం లేదు అనే అభిప్రాయం కూడా కనబడుతోంది. అంటే గ్రామాల్లో అణిచివేత పెరిగిపోయి, ఒత్తిళ్లు పెరిగిపోయి, వాళ్ళు వైఎస్ఆర్సీపీ అభిమానులు అక్కడ నివసించే వాళ్ళ జీవనం కొనసాగించే పరిస్థితులు లేనప్పుడు అక్కడ ఎందుకు వారికి అండగా నిలబట్టలేదు? అండగా నిలబడటం అంటే ఒకరో ఇద్దరో లాయర్లను పెట్టి వారి ద్వారా కేసులు వేయించడం కాదు. ఆ లాయర్లు నిజమైనటువంటి సమర్థులైన న్యాయవాదుల్ని మీరు రంగంలోకి తీస్తున్నారా? ఎందుకంటే అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారు. చేసినప్పుడు మనం ఎందుకు దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయినాం కోర్టులో? మీరు ఆలోచించుకోవాలి కదా.
ఆయన దాదాపు 67 ఏళ్ల వయసులో ఒకసారి హార్ట్ ఆపరేషన్ జరిగి 2-3 ఆపరేషన్లు జరిగి అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తిని ఇప్పుడు తీసుకెళ్లి మీరు జైలు పాలు చేశారు. ఏం పోరాడుతున్నారు ఆయన పక్షాన మీరు? మీకోసం ఆయన ఎంతో శ్రమించారు కదా, మరి ఎన్నోసార్లు మీకు అండగా మాట్లాడారు కదా. ఇప్పుడు పార్టీలో లేకపోవచ్చు. ఆయనే కాదు, మీరు ఎవరిని తీసుకున్నా, నందిగం సురేష్ ఉన్నారు, ఆయన అంతకాలం జైల్లో ఉంచాలా? ఎందుకు బయటికి తీసుకురాలేకపోతున్నాం ఇమ్మీడియట్గా? సో ఇక్కడే ఏదో అసమర్థత, ఎక్కడో ఒక అంతర్లీనంగా పార్టీలో సమర్థమైన నాయకత్వం లేదన్న భావన కూడా కలుగుతుంది. ఇలాగే కనుక కొనసాగేట్టయితే వైసీపీ నిజంగానే ఖాళీపోయే ప్రమాదం ఉందా అంటే అవునని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీడియా విషయంలో కూడా మొదటి నుంచి కూడా వైసీపీ మీడియాని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మీడియా చేసే డ్యామేజీ విపరీతంగా ఉంటుంది, చాలా ఉంటుంది. మీడియా ప్రజల్లో విషబీజాలు నాటి విషాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు అది ఒకసారి కాకపోతే ఒకసారైనా మొత్తం మీద శరీరం అంతా పాకి ఆ రకమైన విషం కక్కే పరిస్థితి ఏర్పడుతుంది. సో సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏ రకమైన అండదండలు కనబట్టలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు కూడా చాలామంది వాళ్ళకి ఏ రకమైన అండదండలు లేవు. వారేదో విపరీతమైన వెర్రి అభిమానంతో పార్టీ కోసం లేదా నాయకుడి కోసం పనిచేస్తున్నారే తప్ప పార్టీ పరంగా వారికి వస్తున్నటువంటి లబ్ధి ఏమీ లేదు. బయట ప్రచారంలో ఉన్నట్టు వారికి వనగూడే లాభం ఏం లేదు, లాభం ఎక్కడ కనపట్టలేదు. ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నప్పుడు ఇవాళ తెలుగుదేశం అధినాయకుడు పూర్తిగా స్పష్టంగా ఒక మాట చెప్పేశారు, పూర్తిగా తుడిచిపెట్టేస్తాం, ఎక్కడ ఆ పార్టీకి సంబంధించిన కేడర్కి కానీ నాయకులకు కానీ ఏ రకమైన పనులు చేయొద్దు, చేస్తే అది పాముకు మరి పాలు పోసినట్టే అని కూడా మాట్లాడారు. ఇంత స్థాయిలో ఒక పార్టీని ద్వేషిస్తున్నప్పుడు వాళ్ళ కేడర్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ లేదా బీజేపీ కానీ ఆ కేడర్లో విషబీజాలు నాటుతున్నప్పుడు, విషం నింపుతున్నప్పుడు, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ రగిల్చి వారిని మరి వైసీపీ శ్రేణుల మీదకి పురిగొల్పుతున్నప్పుడు వైసీపీ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. పార్టీని నడపడంలో ఎక్కడో ఏదో ఒక స్తబ్దత, ఒక అలక్ష్యం, ఎక్కడో ఏదో కొంత నిద్రావస్థలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒక పక్క ఘోరమైన ఓటమి తర్వాత పుంజుకొని మళ్ళీ పురివిప్పిన మరి పరిస్థితుల్లో కేడర్ని సమాయత్తం చేసి మరి ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. జనం కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. కమ్యూనిస్టు పార్టీలు 1991 వరకు దాదాపుగా ఎంతో ఉరకలెత్తే ఉత్సాహంతో ఈ రకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడంటే పూర్తిగా నిద్రాణమైపోయినటువంటి స్థితి. కానీ గద్దర్ లాంటి వాళ్ళు పాటలు పాడతారు, నాజీల మించినోరో నైజాము సర్కారోడ. నాజీలను మించినటువంటి హిట్లర్ కానీ మిగతా నియంతలకు మించిపోయినటువంటి మరి ఒక నియంతగా మారిపోయి పేదలను, బడుగు బలహీన వర్గాలను ఈ రకంగా టార్గెట్ చేసి వివక్షగా గురి చేసినప్పుడు తిరుగుబాటు, విప్లవం వస్తుంది. మరి ఆ రకమైనటువంటి ఒకవేళ ప్రజల్లో ఆ రకమైన భావన ఉన్నా, లేదు ఆ రకమైనటువంటి ఆవేశం ఉన్నా, ఆక్రోశం ఉన్నా, ఆవేదన ఉన్నా, దాన్ని ఒక నాయకుడు వెన్నుదట్టి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి చేయలేకపోతున్నారు, వైసీపీ కూడా పార్టీ పరంగా చేయలేకపోతుంది. చెయ్యలేని పరిస్థితులు ఇలాగే కొనసాగితే వైసీపీ దారుణంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడైనా మేల్కుంటుందేమో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని